మన శరణంలో కూడా అదే రాశాం కదా. ఏమని రాశాము? 2వ శరణంలో అదే ఉంటుంది, కృపాక్షేమమునే ఇచ్చావు. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే, దయాకిరీటమును ధరింపజేసిన దేవుడు మనం మార్పు కొరకు ఎదురు చూస్తున్నాడు. మనం మారు మనసు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం బ్రతుకులో గొప్ప కార్యములు చేయాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఉన్నతమైన శిఖరాల మీద నిన్ను నిలబెట్టాలని చూస్తూ ఉన్నాడు. కృపతో నింపాలనుకుంటున్నాడు. ఆయన సన్నిధినితో ఉండాలనుకుంటున్నాడు. మరి ఇవన్నీ మనకు కావాలంటే పాత రోత జీవితం ఏదైతే ఉందో దానిని ఈ రోజు నుండి విడిచిపెట్టాలి. గొడిగడిగా చోప ప్రేమ బిడ్డలారా, విడిచిపెడితేనే ఇవన్నీ మనము పొందుకోగలం. ప్రేమ బిడ్డలారా, మనము చూస్తాము ద్వితోపదేశకాండము 30:20 నీకు దీర్ఘాయుషు కానీ, సుఖజీవముతో గడుపు సంవత్సరాలు కానీ, శాంతిని కానీ, నెమ్మదిని కానీ, ఇవన్నీ ఏది కావాలన్నా దేవుని వలనే నీకు కలుగుతుంది. నా వలనే నీకు దీర్ఘాయుషు అన్నాడు ప్రభు. నా వలనే నీవు జీవించు సంవత్సరములు అధికమవుతాయి అన్నాడు ప్రభు. ఈ రోజున చాలామంది కోరుకునేది ఏంటో చెప్పనా? ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలని కోరుకుంటున్నారు, మంచిదే. ఆ సంవత్సరాలన్నీ ఆనందంగా బ్రతకాలనుకుంటున్నారు, ఇంకా మంచిదే. సుఖంగా గడపాలనుకుంటున్నారు, ఇంకా మంచిదే. ఇవన్నీ మనకు కావాలంటే దీనికి మూలము, దీనికి కారణము ఒక్కరున్నారు. ఆయన నీ జీవితంలోకి ఆహ్వానిస్తే చాలు, ఇవన్నీ ఆటోమేటిక్గా నీ ఎంటబడి వస్తాయి. గొడిగడిగా చప్పట్లు ప్రేమ బిడ్డలారా. ఎవరిని మనం ఆహ్వానించాలి? ఎవరిని మనం కోరుకోవాలి? దేని మీద మనం ఆధారపడాలి? మన ప్రాణానికి మూలం ఎవరు? మన దీర్ఘాయుషుకు కారణం ఎవరు? మనం జీవించటానికి ఏది కారణం? ఒక్కసారి మీరు చదవండి ద్వితోపదేశకాండము 30:20 ఒక్కసారి చదువుకుందాం. అమ్మా, మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబునకు ఆయన ప్రమాణము చేసిన దేశములో నీవు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకు, ఈ మాటను అండర్లైన్ చేసుకోండి, యెహోవాయే నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయుష్నకు మూలమై ఉన్నాడు, అంటే కారణమై ఉన్నాడు. నేను పోయినసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో. వాకింగ్ చేసినా, ఎక్సర్సైజులు చేసినా, డ్రై ఫ్రూట్స్ వాడినా, ఇవన్నీ వాడండి, మంచిదే, ఆరోగ్యానికి మంచిదే. నేను కూడా వాకింగ్ చేస్తాను, తప్పేం లేదు. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి వాకింగ్ చేయటం మంచిదే. అరగంటన నడిస్తే మంచిదని డాక్టర్లు చెప్పారు. ఇంకా టైం ఉంటే గంట నడవండి, మంచిదే, పర్లేదు. కానీ వీటి వలన నీ ప్రాణానికి, నీ దీర్ఘాయుష్నకు కారణం అవ్వవు. అలా అవుతాయి అనుకుంటే చాలామంది జిమ్కి వెళ్ళి అక్కడే కూలిపోయిన వారు ఉన్నారు హార్ట్ అటాక్తో. అసలు నీ ప్రాణానికి, నీ దీర్ఘాయుష్నకు మూలము కారణం ఎవరై అంటే యెహోవా అయిన నీ దేవుడే అంటున్నాడు. గొడిగడిగా వచ్చేపట్లో ప్రేమ బిళ్ళారా, చదవండి, ఇంకా కంటిన్యూ చేయనున్నానా. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు వాక్యమును విని ఆయనను అత్తుకున్నట్లు జీవమును కోరుకోండి. కొడిగడిగా చోపట్లో ప్రేమను బిడ్డలారా, ఏం కోరుకోమంటున్నాడో ఈ 2025వ సంవత్సరములో ఏం కోరుకోమంటున్నాడు ఆలోచించండి ప్రేమను బిడ్డలారా. 2024 సంవత్సరం మనం చూసాం. సరే, ఇప్పటికైనా తీర్మానం చేసుకో. ఏం కోరుకుంటున్నావు? నీ కోరికేంటి? నీ ఆలోచన ఏంటి? దేవుని కొరకు ఏదైనా విడిచిపెట్టేది ఉంటే విడిచిపెట్టు. దేవుని కాడ ఏం కోరుకుంటున్నావు? ఆస్తి అంతస్తులు కాదు. బైబుల్ ఒక ఆయన కోరుకున్నాడు, అయ్యా నాకు బుద్ధి జ్ఞానము చాలదు అని కోరుకున్నాడు. మరి నువ్వు అడుగుతున్నావా? నీ కుటుంబంలో ఎవరికైనా బుద్ధి కానీ జ్ఞానం కానీ తక్కువైతే అడుగో, ఏమని? నా కుమారుడికి బుద్ధి చాలదయ్యా, నా కుమార్తెకి జ్ఞానం చాలదయ్యా, నాకు బుద్ధి లేదయ్యా, నాకు జ్ఞానం లేదయ్యా, కాస్త దయచేయ్యా అని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఎందుకని? మీలో ఎవరికైనా జ్ఞానం కొదవైన ఎడల ఎవరిని అడగమన్నాడు? కొదవైన ఎడల అపర్ణ దగ్గర పోయి అడగమన్నాడా? చెప్పరేవండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదవైన ఎడల విజయవాడలో అడగండి, హైదరాబాద్లో అడగండి, లేకపోతే గుంటూరులో అడగండి, లేకపోతే గూగుల్ పే చేసి ఫోన్లో అడగండి అన్నాడా? ఎక్కడ అడగమన్నాడు? దేవుణ్ణి అడగమన్నాడు. అందుకని అంటుంటే అప్పుడప్పుడు మీరు నవ్వీటానికి అంటున్నాడు అనుకుంటున్నారు, కానీ మీరు ఏదన్నా ఊరిపోయినప్పుడు పావు కేజీ బుద్ధి కానీ పావు కేజీ జ్ఞానం కానీ ఏ మార్కెట్లో, ఏ సూపర్ మార్కెట్లో లేకపోతే డీమార్ట్లో పోయి అడగండి, దొరుకుద్దేమో చూద్దాం.
అన్నీ ఉన్నాయి కానీ సార్ నువ్వు అడిగినవి మాత్రం మాకు తెలియదు, కానీ అవి దొరకటానికి మాత్రం ఒక సాట్ ఉన్నాయి సార్, అడ్రస్ చెప్తాము, హైదరాబాద్ బస్ ఎక్కి ఎర్రగడ్డకి వెళ్ళండి సార్ అంటారు. అర్థమవుతుందా? కానీ అవి దొరికే స్థలం చెప్తాను. మరి ఎక్కడ దొరుకుతా తెలుసా? దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతా ఉంది. కొద్దిగడిగా చప్పట్లో. బుద్ధి జ్ఞానం అనే సర్వసంపద ఎవరిలో ఉందంట? యేసు ప్రభువారిలో గుప్తమై ఉన్నదంట. నీకంటే ఘనులెవరయ్యా? యేసయ్యా. నీలాగా ప్రేమించది ఎవరయ్యా? నీకంటే ఘనులెవరయ్యా? యేసయ్యా. నీలాగా ప్రేమించేది ఎవరయ్యా? నాకున్న బలము, నాకున్న ధనము, నాకున్న బలము, నాకున్న ధనము నీవే కదా నా యేసయ్యా. నీవే కదా నా యేసయ్యా. నీకంటే గనులెవరయ్యా? యేసయ్యా. నీలాగా ప్రేమించేది ఎవరయ్యా? రాజుల నమ్ముట కంటే నిన్ను నమ్ముట మేలు, ధనధాన్యము కంటే నీ కృప చాలు. రాజుల నమ్ముట కంటే నిన్ను నమ్ముట మేలు, ధనధాన్యము కంటే నీ కృప చాలు. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలకు మూలము. బుద్ధి జ్ఞానము సర్వ నీ యందే ఉన్నవి నాకెంతో మేలు. నీ యందే ఉన్నవి నాకెంతో మేలు. నీకంటే గనులెవరయ్యా? యేసయ్యా. నీలాగా ప్రేమించేది ఎవరయ్యా? హల్లెలూయా. ఈ రెండో సీడీలో పాట మంది. ఎవరి దగ్గర ఉన్నాయట బుద్ధి జ్ఞానం అనే సర్వసంపద? యేసు ప్రభువారిలో ఉన్నాయండి. అందుకని నువ్వు ఏం కోరుకుంటున్నావు ఈ నూతన సంవత్సరంలో? అయ్యా, నా కుమారుడు కానీ నా కుమార్తె కానీ చెడు త్రోవలో చెడు మార్గంలో వెళుతూ ఉంటే, నీ వాక్యానికి లోబడకపోతూ ఉంటే, దేవుని మందిరానికి రాకుండా ఉంటే, ఒకవేళ లోకాశల్లో పడిపోయి తిరుగుతూ ఉంటే, చెడిపోయి ఉంటే, పడిపోయి ఉంటే, పాపములో ఉంటే, ఖచ్చితంగా నువ్వేమని అడగాలో తెలుసా? అయ్యా, నా బిడ్డలకు జ్ఞానమును దయచేయి. కొడుగడిగా చోపట్లో ఇది నువ్వు అడగాల్సింది. బుద్ధి జ్ఞానమును అడుగుతా ఉన్నాడు. ఎవరు? సొలొమోను రాజు. ఆయనకున్న జ్ఞానాన్ని ఎంతో మంది ఎన్నో దేశాల వారు వచ్చి చూసి వెళ్ళిపోయారు. ప్రేమ బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. అది అడగాలి. ఇక రెండోది మనం ఏం అడగాలో తెలుసా? ఏం కోరుకోవాలో తెలుసా? దావీదు రాసిన గ్రంథంలో ఉంటుంది ఒక మాట. ఏంటి తెలుసా? అయ్యా, నిత్యము పూర్తి చేస్తారా? నిత్యము నా కుటుంబం ఉండునట్లుగా. పలకట్లే మీరు? అందరూ పలకండి నాతో పాటు. నిత్యము నా కుటుంబం అండి నీ సన్నిధిలో నిత్యము ఉండునట్లుగా ఆశీర్వదించండి తండ్రి. కొడుగడిగా చాపట్లో ప్రేమ బిడ్డలారా, నిత్యము నీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో ఉంచునుగాక. ఇంత గొప్ప వరం తెలుసా? అన్ని వరముల కంటే గొప్ప వరం ఇది. తల్లి ఒక దారి, పిల్ల ఒక దారి, తండ్రి ఒక దారి, కుమార్తె ఒక దారి, కుమారుడు ఒక దారి. ఎవరి చేతిలో వారి చెల్లులు. కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, ఎవరు చెప్పినా వినేది లేదు. ఇలాగ చిన్నాభిన్నమైపోవడానికి కారణం ఏంటో చెప్పనా? తలా ఒక దారి పోవటానికి కారణం ఏంటో చెప్పనా? అందరు కలిసి కుటుంబం సమేతంగా దేవుని మందిరానికి రాకపోవటం వలనే. హల్లెలూయా. అందరూ దేవుని మందిరానికి వస్తే అందరిలో ఒకే మనసు వస్తుంది, అందరిలో ఒకే ఆత్మ ఉంటుంది, అందరిలో ఒకే భావం ఉంటుంది, అందరిలో ఎవరికెవరు లోబడాలో, ఎవరినెవరు ఎలా ప్రేమించాలో అర్థమవుతుంది. ఆ కుటుంబం వ్యర్థం కాకుండా ఉంటుంది. గడిగడిగా చోపట్లో ప్రేమ బిడ్డారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనందరి కుటుంబాలతో సహా దేవుని సన్నిధిలో వారం వారం ఆరాధించుటకు వచ్చుదురుగాక. నోవాకు కుటుంబం అందరూ ఓడలో ఉన్నారా? ఆయన మాత్రమే లోపల ఉండి మిగతా వాళ్ళంతా ఉంటే ఏమయ్యేది? ఆయన ఒక్కడే ఉంటే ఏమైపోయేది? చెప్పండి ప్రేమ బిడ్డలారా, ఆలోచించారా? అబ్బా, ఆ పక్కింటోడు ఇలుగున్నాడు, మేము కొనాలని ఆలోచన తప్ప
ఆ పక్కింటి ఆమె మంచి చీర కొన్నది నేను కొనాలని ఆలోచన తప్ప ఆమె నాన్నతాడు చేపించింది నేను కూడా ఎంతైనా అప్పైనా చేపించాల్సిందని వచ్చిందామా? ఎందుకు వస్తుంది? రేపు నువ్వు ఒక్కదాని అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా దేవునితో అబ్రహాము రొమ్మను ఆనుకొని ఉంటే, ఈ లోపల నీ పిల్లలు ఒకవేళ నీ భర్త ఆ మధ్యలో ఏదైనా పడతా ఉంటే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు నీకేమని, పని చెప్పి బాధలో నుంచి నన్ను పంపి దొంగ చచ్చినోడా చెప్పినవా, ఎప్పుడు విన్నావా, చర్చికి రమ్మటి వచ్చినవా, నా మాట విన్నావా, భూమి మీద ఉన్న 4 సుక్కలు లేకుండా చేసినావు, ఏడకుండా నన్ను నెమ్మది లేకుండా చేస్తావా అని అన్నయ్య పరిస్థితి రాకుండా ఇప్పుడే కాలు పట్టుకుంటావు, వేలు పట్టుకుంటావు, తల పట్టుకుంటావు, ఏం పట్టుకుంటావు, గడ్డం పట్టుకుంటావు నాకు తెలియదు, కానీ కుటుంబ సమేతంగా నీ సన్నిధికి వస్తాం ప్రభు అని తీర్మానం చేయండి. గొడ్డగడిగా షాపట్లో ప్రేమ బిడ్డలారా, మీరు అడిగితే కాదనేది ఏముంది? ప్రభుత్వం మందేగా. ఇంట్లో ఎంత అనుకున్నా మీరు చెప్పిన మాట వింటారుగా తప్పనిసరిగా. కానీ ఈ విషయంలో మాత్రం ముందుకు రారు అమ్మా, ఈ విషయంలో మాత్రం అలగరు, ఈ విషయంలో మాత్రం బెట్టి చేయరు. ఏమా చెప్పండి ప్రేమ బిడ్డలారా, చిన్న చిన్నవి పనికిరాని మాటల కోసం ఏదో లోబడాల్సిన విషయంలో మాత్రం కోపడతారు, అలుగుతారు, లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోతామంటారు, బ్యాగ్ జరిదేస్తారు. ఈ విషయంలో మాత్రం అడగరే. దేవుడు ఒక మంచి అవకాశం ఏమి ఎందుకు ఇచ్చాడు తెలుసా? నీ ఇంట్లో అవిశ్వాసి అయిన భర్త ఉంటే విశ్వాసి అయిన భార్య ఖచ్చితంగా ఆ భర్తను దేవుని సన్నిధికి నడిపించాల్సిందే. హల్లెలూయా గట్టిగా. అది దీపము వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టకుండా దీపస్తంభం. మీరు అనొచ్చు, అన్నా నువ్వు చెప్పినవి బాగానే ఉంటాయి, మా మాట కనీసం ఇది అంటారు కదా, పూసగింజ కూడా లెక్క చేయరన్నా, నువ్వు ఈడ బాగానే చెప్తావు కానీ వినరన్నా అంటావు. సరే నువ్వు చెప్తే వినరు, నేను చెప్తే వినరు, ఏసై చెప్తే కూడా వినరా? హలో, నువ్వు చెప్తే వినకపోతే నువ్వు రికమెండేషన్ చేయి, ఆయనకి రికమెండేషన్ చేయి. 4 జరిసో నేను చెప్పిన పోయినసారి మీకు గుర్తుందో లేదో, ఒకడు ఏసై దగ్గరకు రావాలంటే 2 కారణాలు. ఒకటి డబ్బన్న పోవాలి, రెండోది హలో పూర్తి చేయట్లా జబ్బన్న రావాలి. ఆ టయానికి వస్తానంటూ అమ్మా నువ్వు చెప్పినట్టేంట తల్లి, ఇక నువ్వు పోయే చర్చికి నేను కూడా వస్తాను అని ఎప్పుడు వస్తుంది ఆ మాట? అప్పుడు వస్తుంది ప్రేమ బిడ్డలారా. ఆ టైం రాకూడదని దేవుడు దయా కిరీటం ఇచ్చి మనకు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉందంట. మన పిల్లలు ఎంత చక్కగా చెప్పారు చూడండి, అందరిని యూట్యూబ్లో పెట్టారు, చూసారా, లైక్ చేశారా, షేర్ చేశారా? మన పిల్లలే కదా, మన సంఘ పిల్లలే కదా, ఏ ఒక్కరు తీసివేయకుండా అందరు చక్కగా చెప్పారు, ఒక్కొక్కరు బైబిల్ చూడకుండా చెప్పారు. వారందరినీ దేవుడు దీవించురుగాక. అయితే ప్రేమ బిడ్డలారా, ఆయన 3 సంవత్సరాలు ఆ ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు దగ్గరకు వెళ్ళాడంట. ఎన్ని సంవత్సరాలు? మొదటి సంవత్సరం వెళ్ళాడంట. ఆకులు అయితే ఉన్నాయి కానీ పూలు లేవు, కాయలు లేవు. 2వ సంవత్సరం మరి ఈసారి అన్న కాస్తదేమని వెళ్ళిపోయాడట. 2వ సంవత్సరం వచ్చి చూశాడంట, మళ్ళీ లేదు. 3వ సంవత్సరం వచ్చాడంట, కానీ ఒక్క కాయ కూడా లేదు, మళ్ళీ అలాగనే ఆకులతో ఉన్నదంట. వెంటనే తోట మనిషిని పిలిచి, అయ్యా ఈ చెట్టు వ్యర్థమైపోతుంది, భూమి వ్యర్థమవుతుంది, దీన్ని నరికి ఇదే పాదిలో ఇంకొక చెట్టు వేసినా ఈ వరకు ఫలములు వచ్చేవే అన్నాడట. అప్పుడు తోటమాలి పెంచిన మమకారంతో అన్నాడంట, ఒక్క సంవత్సరం కొట్టుగడిగా చోపట్లో ప్రేమ బిడ్డలారా. అంటే ఆ చెట్టు మీద దయ చూపించు. ఆ చెట్టు మనిషికి సాదృశ్యంగా ఉంది, తోటమాలి యేసయ్యకి సాదృశ్యంగా ఉంది, యజమానుడు తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉంది. ఆలోచించు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టులో నీవు ఒకవేళ ఉన్నావేమో, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించిన ప్రతి చెట్టు నరికివేటుకు ఎక్కడ పెట్టాడంటే గొడ్డలి ఏరు దగ్గరే ఉంది. జాగ్రత్త సుమా. నీకు ప్రతి సంవత్సరం దయా కిరీటం ఎందుకు ఇస్తున్నాడు? ఈ సంవత్సరం అన్న ఫలిస్తావేమో, ఈ సంవత్సరం అన్న మారుతావేమో, ఈ సంవత్సరం అన్న సరి చేసుకుంటావేమో, ఈ సంవత్సరం అన్న పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వస్తావేమోనని దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. లోబడు నల్లని ప్రజల వైపు దినమెల్ల చేతులు చాపుతున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా గద్దించినా లోబడకపోతే హఠాత్తుగా నాశనం వారి మీదకి వచ్చునని లేఖనం చెప్తా ఉంది. భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండరా అని లోబడు నల్లని ప్రజల వైపు చేతులు చాపుతున్నాడు. మాట వినకపోతే చెయ్యి ఎత్తుతాం కొట్టడానికి, చేతులు చాపుతామా? నీ మాట వినని వాడిని కోప్పడతావు, చెయ్యి ఎత్తుతావు, కానీ నా బంగారు కొండ ముత్యాల కొండ అని సంకనెత్తుకుని తిరుగుతావా? ఈపు విమానం మాత్రం మోగిందా కొట్టడానికి ప్రయత్నం చేస్తావు. కానీ దేవుడు అంటున్నాడు 24 గంటలు దినమెల్ల అంటే చెప్పండి 24 గంటలు లోబడకుండా, దేవుని మాట వినకుండా, ఇంకా పాపములో మునిగి తేలుతూ లోక సుఖభోగాల కొరకు పరిగెత్తుతున్న వారి వైపు లోబడు నల్లని ప్రజలు దినమెల్ల చేతులు చాపుతున్నాడు. ఆలోచించారా?
ఈ సంవత్సరం గడివి నువ్వు అన్నట్టుగా కాయకపోతే నువ్వు నరికివేద్ది కానివని తండ్రికి చెప్తున్నాడు అడ్డుపడి. యేసు ప్రభువారు కూడా ప్రతి సంవత్సరం మన కోసం అడ్డుపడుతున్నాడు. ఒకవేళ మార్పు చెందని వారి కోసం అడ్డుపడుతున్నాడు. జాగ్రత్త. దేవుని ఉగ్రత రాకమునిపే, నేల మట్టి మేయక మునిపే, నోటి నిండా మట్టి నింపక మునిపే నీవు జాగ్రత్త పడితే సరే, జాగ్రత్త పడకపోతే అది నువ్వైనా నేనైనా మినహాయింపేం లేదు. మా సేవకుళ్ళే చూద్దాంలే వదిలేద్దాంలే అనేది ఉండదు. ఎవరికైనా సరే పెళ్లి చేసేత్తమే. హల్లెలూయా గట్టిగా. మోషే తప్పు చేస్తే వదిలిపెట్టాడా? దావీదు తప్పు చేస్తే వదిలిపెట్టాడా? చెప్పరేమండి, వదిలిపెట్టాడా? ఉతికి ఆరేసేసాడు, దండానికి వేసేసాడు. ఎవరైనా సరే నో మినహాయింపు. కానీ కనికర స్వరూపుడు, ప్రేమ స్వరూపుడు. మారతల్లే కుడితే ఎట్లే నేను కుడితే వాడు లేవలేడు, మళ్ళీ తిప్పుకోలేడు, వాడు మరణిస్తే నాకెట్లా, వాడు బ్రతకటమే నాకు కావాలని దేవుడు అంతటా అందరి వైపు దీర్ఘశాంతం చూపిస్తూ ఇప్పటికైనా జాగ్రత్త పడు ప్రేమ బిడ్డలారా. ఇప్పటికైనా దేవుని వైపు తిరుగు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏమిటి? నా కుమారుడా, నా ఉపదేశమును విని మరవబాకరా, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనరా. మరి అవన్నీ చేస్తే నాకేంటి ప్రభువా లాభం? నువ్వేమో సినిమాలు చూడొద్దంటో, సిగరెట్లు కాల్చొద్దంటో, తాగొద్దంటో, పాపం చేయొద్దంటో. సరే, అవన్నీ వదిలిపెట్టేస్తాను ప్రభువా. మరి నువ్వు చెప్పినట్టే నీ మాట వింటా, నీ ఉపదేశమే వింటా, నీ మా ఆజ్ఞ ప్రకారం నడుస్తాను, మరి నాకు లాభం ఏంటి అని నువ్వు అడిగితే ఆయన వెంటనే అంటాడు, అవి నీకు కొట్టగడిగా చేపట్లో ప్రేమ బిడ్డారా. వాటి ద్వారా కిడ్నీలు పాడైపోయి, వాటి ద్వారా లివర్ పాడైపోయి, వాటి ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ, వాటి ద్వారా కుటుంబంలో నెమ్మది లేక, సమాధానం లేక, కడుపు నిండా అన్నం తినకుండా పిల్లలు, నువ్వు కడుపు నిండా అన్నం తినకుండా నీకు నిద్ర పట్టక, వారికి నిద్ర పట్టక, సమాధానం లేక నీ కుటుంబం ఇలా బాధపడుతూ ముందుకు సాగుట్టు కంటే దేవుడు అంటున్నాడు, నా మాట వింటే సుఖజీవముతో గడుపు సంవత్సరాలను చూస్తావయ్యా అంటున్నాడు. కాబట్టి అందుకే దయాకిరీటమును ధరింపజేశాడు. ఈ దయాకిరీటాలన్నిటిని పొందుకొని జీవ కిరీటాన్ని సంపాదించుకోవాలి. అంటే భూమి మీద మనకు దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతట్లో మనము జీవ కిరీటాన్ని సంపాదించడానికి ఉపయోగించాలి. ఏ క్షణమును ఏమి జరుగునో తెలియదు. ఆ సమయము రాకమునిపే. పోయిన సమయం వస్తుందా? పోయిన 2024 జనవరి వస్తుందా? పోయిన వారు తిరిగి వస్తారా? సమయం కూడా అలాంటిదే. సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానులు వలె కాక జ్ఞానులు అని నడుచుకోవాలని మీ అందరికీ మనవి చేస్తూ ఈ మాటలు దేవుడు మనందరి వినికిల్లో దీవించునుగాక. దీర్ఘాయుష్ను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కృపాక్షేమములు మనకు దయచేయునుగాక. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాది అంతవరకు దేవుడు మనకు తోడుగా ఉండునుగాక. యేసయ్యకే మహిమ కలుగునుగాక. రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆరాధించెదను, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధించెదను, చింతలు మరచెదను. ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా నీకేనయ్యా. రాజాని భవనములు రేయింబగలు వేచియుందును. నా బల్లమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే.
నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా నీకేనయ్యా నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా నీకేనయ్యా. నా సహోదరి సహోదరుడా, ఈ దయాకిరీటం అందుకే ఇచ్చాడు. ఈ 2025వ సంవత్సరాన్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? దయాకిరీటం ఎందుకు ఇచ్చాడో తెలుసా? మార్పు చెందుతావని, మారు మనసు పొందుకుంటావని, చెడు కార్యాలను విడిచిపెడతావని, దేవుని దగ్గరకు వస్తావని. ఇంత గొప్ప భాగ్యాన్ని నిర్లక్ష్యం చేసి కాళ్ళతో తన్నుకుంటావా? ఒక్కసారి ఆలోచించు. ఈ సంవత్సరం ఒక్క తీర్మానం చేసుకో. అయ్యా, ఇక నేను ఇప్పటి వరకు నేను దుఃఖ పెట్టానయ్యా, నిన్ను బాధ పెట్టానయ్యా, నీకు వ్యతిరేకమైన వాటిని చేశానయ్యా, నా కుటుంబాన్ని నన్ను నేను పాడు చేసుకున్నానయ్యా, ఇక మీద నేను అలా బ్రతకను ప్రభువా, నీ కోసమే బ్రతుకుతానయ్యా, నీలాగనే బ్రతుకుతానయ్యా అని తీర్మానం చేసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడాడు. ఎన్నాళ్ళు అలాగనే బ్రతుకుతావు? ఎన్నేళ్ళు ఇలాగనే బ్రతుకుతావు? మరణము రాకమునిపే, శరీరములో ఆత్మ వెళ్ళిపోకమునిపే నీ ఆత్మను రక్షించుకునే భాగ్యమును దేవుడు నీ చేతికిచ్చాడు. అవకాశాన్ని కాలదన్నుకోకాకు, దేవుడిచ్చిన ఉచిత కృపను కాలదన్నుకోకాకు. సమస్త ఘనతమైనది. ఇప్పటికైనా దేవుని వైపు తిరిగినట్లయితే ప్రభు నీ కోసం 2 చేతులు చాపి ఉన్నాడు. ఇప్పటికైనా ఈ యొక్క సమయాన్ని సద్వినియోగపరుచుకొని జీవితాన్ని జాగ్రత్త చేసుకో. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, విన్న వాక్యం బిడ్డల హృదయాలు లోతుగా నాటుబడి 30 60 నూరంతలుగా ఫలింపచేయమని. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి దయాకిరీటమును ధరింపజేసింది ఈ అడుగుజాడల్లో నడుచుకున్నట్టుకేనని ఈ లైవ్ ద్వారా, మైకు ద్వారా ఎందరైతే వాక్యం విన్నారో వారందరి జీవితంలో గొప్ప కార్యములు జరిగించి మహిమ మీరు, ఘనత మీరు పొందుకోమని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు నామములో బహువినయముతో బహుభయంతో బతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్ ఆమేన్. ఆకాశమంతని కృపా, భూలోకమంతని దయ, నా పైన కురిపించిన వాత్సల్యపూర్ణుడా నా యేసయ్యా. ఆకాశమంతని కృపా, భూలోకమంతని దయ, నా పైన కురిపించిన వాత్సల్యపూర్ణుడా నా యేసయ్యా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే స్తుతి ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే స్తుతి ఆరాధన. ఆకాశమంతని కృపా, భూలోకమంతని దయ,
నా పైన కురిపించిన వాత్సల్యపూర్ణుడా నా యేసయ్యా. వాక్యమైన నీవు నాకై శరీరమైనావు, శరీరమైన నేను వాక్యమై పోవాలని. వాక్యమైన నీవు నాకై శరీరమైనావు, శరీరమైన నేను వాక్యమై పోవాలని. ఆత్మల కాపరి మా అందరి ఉపకారి, ఆత్మల కాపరి మా అందరి ఉపకారి. నీ ప్రేమ గొప్పది, నీ త్యాగం ఎంతో విలువైనది. నీ ప్రేమ గొప్పది, నీ త్యాగం ఎంతో విలువైనది. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే స్తుతి ఆరాధన. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే స్తుతి ఆరాధన. ఆకాశమంత నీ కృపా, భూలోకమంత నీ దయా, నా పైన కురిపించిన వాత్సల్యపూర్ణుడా నా యేసయ్యా. పరమును విడచి నీవు నాకై భూమిపైకొచ్చావు. భూమిపైన ఉన్న నేను పరమున నీతో ఉండాలని. పరమును విడచి నీవు నాకై భూమిపైకొచ్చావు. భూమిపైన ఉన్న నేను పరమున నీతో ఉండాలని. ప్రధాన కాపరి మా మంచి కుమ్మరి, ప్రధాన కాపరి మా మంచి కుమ్మరి. నా నిత్య సంబంధమా, నా నిత్య స్నేహ అనుబంధమా, నా నిత్య సంబంధమా, నా నిత్య స్నేహ అనుబంధమా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే స్తుతి ఆరాధన. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే స్తుతి ఆరాధన. ఆకాశమంత నీ కృపా, భూలోకమంత నీ దయా, నా పైన కురిపించిన వాత్సల్యపూర్ణుడా నా యేసయ్యా. సింహాసనాన్ని విడిచి నీవు నాకై సిలువను ఎక్కావు. నీ సింహాసనము ఎదుట నేను నీతో ఉండిపోవాలని. సింహాసనాన్ని విడిచి నీవు నాకై సిలువను ఎక్కావు. నీ సింహాసనము ఎదుట నేను నీతో ఉండిపోవాలని. సర్వాధికారి మా పరలోకపు తండ్రి, సర్వాధికారి
మా పరలోకపు తండ్రి, నా నిత్యాధారమా, నా సత్య సమృద్ధి జీవమా, నా నిత్యాధారమా, నా సత్య సమృద్ధి జీవమా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే స్తుతి ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే స్తుతి ఆరాధన. ఆకాశమంత నీ కృపా, భూలోకమంత నీ దయా, నా పైన కురిపించిన వాత్సల్యపూర్ణుడా నా యేసయ్యా.